వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. నేను జర్నలిస్ట్ని, మీకు అందరికీ తెలుసు. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్లో ఇక నుంచి మంచి మంచి వీడియోల్ని ప్రజెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరందరూ కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మిగతా అందరికి కూడా షేర్ చేయండి. ఇవాళ మనం అతి ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొని ఉంది. బాగా టెన్షన్స్ నడుస్తున్నాయి. 7వ తారీఖుతో స్టార్ట్ అయినటువంటి ఈ టెన్షన్స్ మళ్ళీ నిన్న రాత్రి కూడా కొనసాగినాయి, మీ అందరికీ తెలుసు. ఈ పరిస్థితులలో పాకిస్తాన్ నుంచి ఒక విచిత్రమైనటువంటి ట్వీట్ అనేది ఒకటి వచ్చింది. పాక్ ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ నుంచి మనకి పాకిస్తాన్ అపీల్స్ టు ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ఫర్ మోర్ లోన్స్ ఆఫ్టర్ హెవీ లాసెస్ ఇన్ఫెక్టెడ్ బై ఎనిమీ. మన ఎనిమీ అంటారు కదా వాళ్ళు, అలా ఎనిమీ అని చూపించుకుంటూ మాకు వారు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ని రిక్వెస్ట్ చేస్తూ తన పార్ట్నర్స్ని, తన గ్లోబల్గా తనతో పాటు ఉండేటువంటి పార్ట్నర్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఒక మెసేజ్ అనేది, ఒక ట్వీట్ అనేది దీంట్లో పోస్ట్ అయితే అయ్యింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు అంటే ఈ ట్వీట్ని మనం చూస్తే అఫీషియల్గా పాకిస్తాన్ బెగ్గింగ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వరల్డ్ బ్యాంకు, IMF లాంటి సంస్థలు ఇచ్చేటువంటి అమౌంట్లతోనే పాకిస్తాన్ బతుకుతోంది. ఇప్పుడు కొత్తగా ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ నుంచి ఈ ట్వీట్ అనేది రావడం ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇదే టైంలో మనకి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయినటువంటి అజయ్ బగ్గా ఢిల్లీకి కూడా వచ్చారు. ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయన ప్రధానమంత్రి మోడీతో నిన్న సమావేశం అనేది జరిగింది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న బగ్గా మన భారతీయుడే, మనందరికీ తెలిసిన ఆ విషయము. అయితే ఆయన మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారితో కూడా సమావేశం అనేది జరిపాడు. భారత్ పాకిస్తాన్ చేస్తున్నటువంటి యుద్ధంలో, ఈ టైంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న టైంలో ఉగ్రవాదాలను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి మీరు లోన్లు ఇవ్వద్దు, మానిటరీ డబ్బులు అనేది బెనిఫిట్ అనేది వాటికి చేయొద్దు అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ సహాయం చేస్తే అది ఎట్టి పరిస్థితిలో కుదరదు అని చెప్పేసి మన వాళ్ళు తేల్చి చెప్పారు. వాషింగ్టన్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMFను కూడా పాకిస్తాన్ అడుక్కుంటోంది. $1.3 బిలియన్ కావాలని చెప్పేసి పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసింది. అంటే 11,000 కోట్ల రూపాయలు దాకా కావాలని చెప్పేసి పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసింది. పాకిస్తాన్కి లోన్ ఇవ్వద్దని చెప్పేసి IMF మీద కూడా భారత్ ఒత్తిడి అనేది చేసింది. పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితిలో కూడా బెయిల్అవుట్ ఇవ్వద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసింది. మన విదేశాంగ శాఖ కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిశ్రీ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో ఇప్పటికే ఆల్రెడీ మాట్లాడారు. పాకిస్తాను తనంతట తానుగా నేను ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నాం, మేము ఉగ్రవాదుల్ని స్వర్గధామంగా మార్చామని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి డబ్బులు ఏ పేదలకో లేకపోతే వాళ్ళకు వీళ్ళకు ఉపయోగపడవు, పాకిస్తాన్ ప్రజలకు ఉపయోగపడవు. ఈ మొత్తం కూడా కంపల్సరీగా ఉగ్రవాదులకు సహాయం చేయడానికి ఈ టైంలో వాడుకుంటుంది అని చెప్పేసి ఆల్రెడీ IMF కూడా మన వాళ్ళు తేల్చి చెప్పారు. వీటన్నిటికంటే ముందు గత వారంలో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి వెళ్ళింది. అక్కడ కూడా ఆమె చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో కూడా లోన్ ఇవ్వద్దు పాకిస్తాన్కి అని చెప్పి గట్టిగా తేల్చి చెప్పింది. పాకిస్తాన్ ఈ టైంలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఇంకొక సమర్థన అనేది చేసుకోవడం స్టార్ట్ చేసింది. లేదండి ఇది ఫేక్ వార్త, మేము అసలు మా సబ్మిట్ చేయలేదు, మాది హ్యాక్ అయింది అని చెప్పేసి సమాచార శాఖ, పాకిస్తాన్ చెందినటువంటి సమాచార శాఖ ఈ యొక్క ట్వీట్ అనేది కూడా చేసింది. ఇది అయితే అందరికీ తెలుసు, అది ఉందా లేదా బెగ్గింగ్ చేస్తున్న విషయం అయితే అందరికీ తెలుసు. ఇప్పుడు దీనికి చెప్పేది కూడా పెద్ద వాళ్ళు ఇది కాదు, అది తప్పు, ఇది ఫేకు అని చెప్పేసి అనుకుంటున్నా కానీ మనం నమ్మాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏమీ లేదు. ఎంత బుకాయించినా కూడా పాకిస్తాన్లో దారిద్ర్యం అనేది స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే అందరికీ తెలిసిందే. అయితే మరో వారం రోజులు కనుక పాకిస్తాన్ భారత్ మధ్య ఇలాంటి యుద్ధ వాతావరణం కానీ ఇలాంటి యుద్ధం కానీ జరిగితే ఆర్థికంగా ఆ దేశం చాలా నష్టాల్లో కూరుకుపోతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ అక్కడ జనానికి కనీసం 3 పూట్ల తిండి పెట్టే పరిస్థితి కూడా పాకిస్తాన్కి లేదు. ఇప్పుడు సింధు జలాల నీళ్లు కూడా ఆగిపోవడం వల్ల అక్కడ పంటలు కూడా ఎండిపోతున్నాయి. మన దేశం యొక్క GDP చూస్తే $3.88 ట్రిలియన్ పోలిస్తే ప్రపంచం
లో 4వ అగ్రస్థానంలో ఉన్న మనం జపాన్ని నెట్టేసి మనం 4వ అగ్రస్థానానికి వెళ్ళాము. మన ఆర్థిక వ్యవస్థ కంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ 10 రెట్లు తక్కువగా ఉంది. అంటే పాకిస్తాన్ కంటే కూడా మనం 10 రెట్లు హైయెస్ట్లో ఉన్నాము. ఇప్పుడు జపాన్ని కూడా దాటి వెళ్ళిపోతున్నాము. ఇలాంటి టైంలో పెట్టినటువంటి ఈ యొక్క ట్వీట్ అనేది మనకి చిత్రంగా అనిపించింది. చిత్రమేం లేదు, అది వాళ్ళకి అవసరం కూడా ఇప్పుడు. అయితే ఇన్నాళ్ళు ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికే తప్ప జనానికి కనీసం 3 పూట్ల తిండి పెట్టలేని పరిస్థితులలో ఉంది. ఎదుటి దేశం మీద అక్కసి వెళ్ళబెట్టుకోవటం, మన మీద ఉగ్రవాదుల్ని పంపించడము, హఫీజ్ సయీద్ గారు లాంటి వాళ్ళని పెంచి పోషించడము పాకిస్తాన్ చేసుకున్నటువంటి చాలా పెద్ద పొరపాటు. ఇది మనం అంటాం కాదు, అక్కడ ఉన్నటువంటి యూతే ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వాడు ఆల్రెడీ సోషల్ మీడియాలో మనకి చాలా వీడియోస్ కానీ చాలా బైట్లు కానీ అవి కూడా మనకి కనిపిస్తున్నాయి. మాకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా మన పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు మీరు దోచిపెడుతున్నారని చెప్పేసి వాళ్ళు క్లియర్గా వ్యతిరేకత అనేది వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఇస్లామాబాద్లో లాల్ మసీద్లో ఒక మీటింగ్ జరిగింది. ఆయన చాలా వ్యతిరేకత ఉన్నాడు ప్రభుత్వం మీద, పాకిస్తాన్ ప్రభుత్వం మీద, పాకిస్తాన్ సైన్యం మీద. మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదు, మన వాళ్ళ మీద మనమే బాంబులు వేసుకుంటాం. భారత్ ఎప్పుడైనా వాళ్ళ మీద వాళ్ళు బాంబులు వేసుకున్నారా? అలాంటిది కానీ మనమే బాంబులు వేసుకుంటున్నాం, మన సైన్యమే చంపేస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితి. మీరు భారత్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్ తరపున పోరాటానికి దాని సపోర్ట్ ఇవ్వడానికి మీరందరూ రెడీగా ఉన్నారా అని చెప్పేసి ఆయన మత పెద్ద అడిగితే ఎవరు కూడా చేతులు ఎత్తలేదట. అది అంటే యూత్ మొత్తం కూడా చాలా వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. ఇంకో 4 రోజులు పోతే మనకు అర్థమవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి ఈయన షాబాజ్ ఆల్రెడీ దీంట్లోకి వెళ్ళిపోయాడు అంటున్నారు, బంకర్లలో దాక్కున్నాడు అంటున్నారు, విదేశాలు కూడా పైన అవుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఆర్మీ చీఫ్ అయితే ఎన్ని రోజులు, వారం 10 రోజుల నుంచి కనపట్లేదు. ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్ పరిస్థితులలో వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం మీద, సైన్యం మీద తిరగబడే రోజు అయితే కనిపిస్తుంది. కానీ ఈ టైంలో మాత్రం వచ్చినటువంటి ఈ యొక్క ట్వీట్ చూస్తే మాత్రం పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయింది అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇట్లాంటి మంచి వీడియోల్ని మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్లో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. మీరందరూ కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా అయ్యేటట్టు ప్రతి ఒక్కరు మాత్రం సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కండి.